లిక్కర్ ఛార్జ్ షీట్లో వైఎస్ జగన్ పేరు అక్కడే అసలు ట్విస్ట్. ఏపీ రాజకీయంలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో. దీనిలో ఇప్పటికే మిథున్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇందులో A1గా ఉన్నారు, మిథున్ రెడ్డి గారు అయితే A4గా ఉన్నారు. సో సిట్ అధికారులు వీళ్ళనైతే దర్యాప్తులోకి తీసుకుని వీళ్ళనైతే విచారణ చేస్తూ కొనసాగిస్తున్నారనమాట కేసుని. అయితే నెక్స్ట్ విచారణలో జగన్ పేరు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే జగన్ కీలక పాత్రధారి అని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే తను పనిచేసినప్పుడు, తను సీఎంగా పనిచేసినప్పుడు వీళ్ళందరూ వ్యవహరించిన తీరు, వీళ్ళందరూ ఎంతైతే దోచుకున్నారో వాళ్ళందరికీ కూడా జగన్ గారి అండతోనే ఇదంతా చేశారని చెప్పి, సో ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఆయన పేరు ఉంటుంది. మొత్తంగా కూడా 18 మంది ఈ లిస్టులో ఉన్నారు. ఇప్పటికే 8 మంది పేర్లు అయితే ఫైనల్ అయ్యాయి. అందులో మిగిలిన 18 మందిని కూడా తీసుకుంటారు. అందులో జగన్ రెడ్డి కూడా కీలకంగా ఉంటారని చెప్పి అయితే మాట్లాడుకుంటున్నారు. సో మరి జగన్ గారి అనుచరులైన మాజీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో, సో కృష్ణమోహన్ రెడ్డి, అలాగే డైరెక్టర్ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఎవరిని కూడా వదిలేది లేదు అని చెప్పి సిట్ అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో ఖచ్చితంగా వీళ్ళందరూ చేసిన స్కాములు దగ్గర దగ్గర 1200 కోట్ల పైనే ఈ కేసులో అయితే వచ్చిందనమాట. ఇప్పటికీ సిట్ అధికారులు ఈ నలుగురిని పట్టుకున్నారు, ఎవరైతే మిథున్ రెడ్డి వీళ్ళందరినీ పట్టుకున్నారో. దీంట్లో దాదాపుగా 65 నుంచి 70 కోట్లు ఆల్రెడీ తీసుకున్నట్లు బ్యాక్కి రప్పించినట్టుగా చెప్తున్నారు. సో మరి నెక్స్ట్ విచారణ చేసేటప్పుడు ఖచ్చితంగా అందులో జగన్ గారి పేరు ఉంటుందని అయితే మాట్లాడుకుంటున్నారు. సో మరి జగన్ గారు ఆ పేరు ఉండేలాగా చూసుకున్నారా, మొత్తం సీఎంగా ఉన్నప్పుడు ఆ కేసులన్నీ ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డారా, అవన్నిటిలో కూడా డౌట్ అయితే ఉందన్నమాట. సో మరి అందరూ కూడా వాళ్ళు దొరికినా కానీ జగన్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేపన్న రోజున మళ్ళీ జగన్ గారు వస్తే వాళ్ళని ఎక్కడ కాపాడే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన బయటకు తీసుకొస్తారు. ఈరోజు అరెస్ట్ అయినా మనం జగన్ రెడ్డిని కాపాడుకుంటే చాలు, అతనే మన బయటకు తీసుకొస్తాడు అని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా పనిచేస్తున్నారనమాట. సో మరి ఎవరైతే ఈ జగన్ గారి కార్యదర్శులు, ఐఏఎస్లు వీళ్ళంతా ఆయన కోసం పనిచేశారో వాళ్ళందరిపైన ఖచ్చితంగా సిట్టు విచారణ అయితే తప్పదు. సో దాంట్లో అరెస్టులు కూడా తప్పవన్నమాట. సో మిథున్ రెడ్డి అరెస్ట్తో రాష్ట్రం ఒకసారిగా ఉలిక్కిపడిందనే చెప్పాలి. సో ఎందుకంటే పైకేమో మంచిగా కనపడుతూ చేసేవన్నీ స్కాములు చేస్తూ గడిపేశారనమాట గత 5 ఏళ్ల పాటు. సో మరి ఆ ప్రభుత్వాన్ని ఎవరు నిందించారంటే ఖచ్చితంగా ప్రతిదీ కూడా సంక్షిప్తంగా విచారణ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట, కూటమి ప్రభుత్వం. సో మరి జగన్ గారి పేరు కూడా నెక్స్ట్ లిస్ట్లో వస్తుందా లేకపోతే ఏంటనేది అయితే బిగ్ ఒక సంచలనంగా మారిందనమాట. అయితే దాంట్లో పేరు లేదని అటు జగన్ గారి వర్గాలు అయితే చెప్తున్నాయన్నమాట. ఎందుకంటే ఆయన్ని ఇక్కడ కాపాడటానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఎన్ని కోట్లు దొరికినా, ఎంతమంది స్కామర్లు దొరికినా, ఎంతమంది పేర్లు ఉన్నా, జగన్ గారి పేరు ఉన్నా మాత్రం ఆయన్ని మాత్రం అరెస్ట్ చేయరు అనే విధంగా వాళ్ళందరూ కాపాడుకుంటూ వస్తున్నారు. సో మరి ఈ కేసు ఎటు తిప్పబోతుంది, మరి జగన్ గారి పేరు ఉంటుందా లేదా, ఇక్కడ ఆయన కాపాడే వాళ్ళు ఎవరు, ఆయన సూత్రధారులు ఎవరు అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది.